శ్రీరాములు గారు 12 సంవత్సరాలు మన గ్రామానికి ఇచ్చేస్తా ఉన్నారు. వారు కూడా ఒకసారి మాట్లాడుతూ అంటున్నారు. జై దుర్గామాతాకి, జై దుర్గామాతాకి, జై బలో దుర్గామాతాకి. గత 12 సంవత్సరాల నుంచి ఆర్కపల్లి గ్రామంలో నేను అనుకుంటా దాదాపుగా రంగారెడ్డి జిల్లాలోనే ఇప్పుడు చాలా ఘనంగా నిర్వహించే గ్రామం ఏదంటే ఆర్కపల్లి గ్రామం అని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పండుగ చేసినా ఉర్సు కానీ, దుర్గామాత కానీ, వినాయక చవితి కానీ ప్రత్యేకంగా రంగారెడ్డి జిల్లాలోనే ప్రత్యేకంగా నిలుస్తుందంటే ఆర్కపల్లి విలేజ్. ఇప్పుడు ఘనంగా ఎక్కడ చూసినా కానీ ఇటువంటి ఉత్సవాలను ఎవరు నెరవేర్చుకోరు. ఇక్కడ ఘనంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దుర్గామాత ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకి అధికంగా ఉండాలని, ఎల్లవేళలా దుర్గామాత కటాక్ష ఆశీస్సులు భక్తి శ్రద్ధలతో అందరూ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ మన గ్రామ సర్పంచి మరియు మన ఎంపీటీసీ రాజన్న గారికి, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా ముందు ముందు కూడా యువత కూడా పార్టిసిపేట్ చేసి ఈ దుర్గామాతని మరియు ఏ ఉత్సవ పండుగలు వచ్చినా కానీ అధిక సంఖ్యలో యువతలు, మహిళలు మరియు గ్రామ పెద్దలందరూ పాల్గొని మన ఆర్కపల్లి గ్రామం యొక్క ప్రత్యేకతను చాటి చెప్పాలని, తెలంగాణ స్టేట్లోనే మంచి ప్రత్యేక గుర్తింపు తేవాలని ఆర్కపల్లి గ్రామాన్ని నేను మనస్ఫూర్తిగా ఆ దుర్గామాతని కోరుకుంటున్నాను. జై బలో దుర్గామాతాకి, జై బలో దుర్గామాతాకి.